మా నిజామాబాద్లో మటన్, తెల్లకల్లు ఫేమస్. పొద్దునబూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. తెలంగాణ ఆడియన్స్కు సినిమాలపై అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఆంధ్రాకెళ్తే సినిమాకు ఓ స్పెషల్ వైబ్ ఇస్తారు. మన దగ్గర తెల్లకల్లుకు, మటన్కు వైబ్ ఇస్తారంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. ఈ కామెంట్స్ పై పలువురు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దేశపతి ఫైర్ అయ్యారు. నిజానికి దిల్ రాజు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ కూడా కలిసి రాలేదని, ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకు అండగా నిలబడలేదని అన్నారు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా, సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి 2 నాలుగుల ధోరణి మరోసారి నిరూపితమైందని దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలు ఎందుకు, టికెట్ రేట్ల పెంపు ఎందుకు అని దేశపతి ప్రశ్నించారు. టికెట్ల ధరల పెంపు ఉండదని అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిజ్ఞ చేశారని, మరి ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు. ఈ జీవోపై వివరణివ్వాలన్నారు. దిల్ రాజుకు ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఎందుకని నిలదీశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేసిన దేశపతి, మరి గేమ్ చేంజర్కు ఎందుకు ప్రివిలేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. నేను నిజాయితీగా మాట మీద నిలబడతానని పొంకనాలు పలికిన రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రి గేమ్ చేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలకు జీవో జారీ చేశారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళేమన్నా దేశభక్తులా, దేశ రక్షణకు పాటుపడుతున్నారా? అదనపు బెనిఫిట్ షోలు ఎందుకని రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న మాట్లాడారు. ఇవాళ దిల్ రాజుకు రేవంత్ రెడ్డి ఎంత కమ్ముడుపోయారు? మరి గేమ్ చేంజర్కు నిన్ను ఏ గేమ్ చేంజర్ చేంజ్ చేశాడో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. అదనపు షోలకు అనుమతిచ్చేది లేదని అసెంబ్లీలో చెప్పిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలని రసమయి డిమాండ్ చేశారు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.